ఇక వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, అటు ఎలా ఉంది థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఎంత మంది అభిమానులు అక్కడ చేరుకున్నారు? అలాగే పోలీసుల బందోబస్తు కానీ ఫస్ట్ డే అంటే ఎన్ని షోలకి అక్కడ పర్మిషన్ లభించింది రాజు? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 6 షోలకి అనుమతి ఉన్నటువంటి నేపథ్యంలో 4:30కే మొదటి షో అయితే ఇక్కడ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అభిమానుల సందడి రాత్రంతా కూడా వర్షం కురుస్తున్న అభిమానులు థియేటర్ల దగ్గర వెయిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ అయ్యి దాదాపుగా అంటే 4:30 నుంచి 8 గంటల వరకు 3:30 గంటల సినిమా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత సినిమా కూడా చూసాము. ఈ 2 సినిమాలు కూడా అంటే ఆదిపురుషు రాముడు అవతారంలో ఉన్నటువంటి సినిమాను మనం చూసాము. అది కొంత డిజాస్టర్గా అంటే ఆ ప్రభాస్ కెరియర్లో కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నటువంటి సినిమాగా ఉంది. అయితే అదే ఇతిహాసాన్ని తీసుకుని ఇప్పుడు కూడా ఇది మహాభారతాన్ని ఇతివృత్తంగా తీసుకుని సినిమా అయితే డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్స్ కనుక మనం అన్నింటినీ ఒకసారి గమనించి చూస్తే ఒక విధంగా సినీ లవర్స్కి పండగనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని మొత్తం సినీ సంబంధించినటువంటి అన్ని ఏరియాలకి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హీరోల్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ కూడా దీంట్లో మిళితం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ముఖ్యంగా చూస్తే బాలీవుడ్ బాద్షా అటు ఒక పక్క చూస్తే అమితాబ్ బచ్చన్, అదేవిధంగా కమల్ హాసన్, వీళ్ళు ఇద్దరు క్యారెక్టర్స్ని డిజైన్ చేసినటువంటి విధానం అసలు అక్కడికి సినిమాలు చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు ఒక తెలియని అద్భుతాన్ని చూస్తున్నటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మేకప్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపికా పదుకొనే, ప్రభాస్, అది అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరిని కూడా నాగ్ అశ్విన్ లింక్ చేస్తూ వచ్చాడు. 2 నిమిషాలు 10 సెకండ్లు కూడా సినిమాలో కనిపిస్తే చాలా అనే విధంగా క్యారెక్టరైజేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ సినిమాలో ఇప్పటి వరకు అంటే ఎవరికీ తెలియని క్యారెక్టర్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అంటే మలయాళీ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాలో కొంతసేపు కనిపించే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే విజయ్ దేవరకొండ కూడా ఆ 10 సెకండ్ల పాటు స్క్రీన్ మీద తలుక్కుని మెరుస్తూ ఉన్నాడు. అంటే ఇన్ని క్యారెక్టర్స్ని ఆ సినిమాలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి చూస్తే అమితాబ్ బచ్చన్కి అటు ప్రభాస్కి మధ్యన ఉన్నటువంటి ఒక ఫైట్ సీన్ అయితే థియేటర్లో అసలు అభిమానుల సందడి ఏ విధంగా అనేది మాటల్లో వర్ణించలేమో. ఆ ఫైట్ సీన్ ఆ యాక్షన్ సీన్ జరుగుతున్నంత సేపు కూడా అభిమానుల కేరింతలతో లోపల ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతటి అద్భుతమైనటువంటి డిజైన్ నాగ్ అశ్విన్ చేశారు. అయితే ఈ మొత్తం సినిమా అంతా కూడా మహాభారతానికి సంబంధించి అటు అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంచుమించుగా మనం చూడొచ్చు 2898 దాదాపుగా ఇప్పటి నుంచి 800 సంవత్సరాల ముందుకి 870 సంవత్సరాల ముందుకి వెళ్తే ఈ సినిమా ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు గ్రాఫిక్స్ని కానీ అప్పుడున్నటువంటి వాతావరణం కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులను కానీ ఏ విధంగా ప్రతిబింబించవచ్చు అనేది నాగ్ అశ్విన్ చాలా పకడ్బందీ డిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కొంత అంటే సినిమాని రివ్యూ చేయడం అనేది కాదు, కానీ కొంత మొత్తం అటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అన్ని భాషల్లోనూ సినిమాని రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో తెలుగు వాసన అనేది చాలా కొంచెం తక్కువగా కనిపిస్తుంది. డబ్బింగ్ విషయంలో, ఇతర క్యారెక్టర్స్ విషయంలో కూడా కొంతవరకు అది తెలుగు ప్రేక్షకులు నిరుత్సాహపడే అవకాశం అయితే ఉంది. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఆ గ్రాఫిక్స్ని కానీ యాక్షన్ సీన్స్ని కానీ చూస్తున్నంతసేపు ఎవరు కన్ను తిప్పుకునే అవకాశం అయితే కాదు. మేము వైజాగ్లో ఉన్నటువంటి సంగం శరత్ థియేటర్లో ఉన్న థియేటర్లో అంటే డబుల్ స్క్రీన్ ఉంది. సింగిల్ స్క్రీన్లోనే డబుల్ స్క్రీన్కి సరిపడంత జనం ఉన్నారు. ఎందుకంటే ఇది అభిమానులకు సంబంధించింది కాబట్టి గేట్లు ఒక్కసారి ఓపెన్ చేసినటువంటి నేపథ్యంలో అటు అభిమానులందరూ కూడా, సినీ ప్రియులందరూ కూడా టికెట్స్తో సంబంధం లేకుండా లోపలికి వెళ్ళిపోయి మొత్తం నిలబడి సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించుగా ఈ సినిమా 2000 కోట్లను క్రాస్ చేస్తుంది అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక ప్రచారం నేపథ్యంలో మొదటి రోజు సినిమా చూసిన ప్రతి సగటు ప్రేక్షకుడి నుంచి సినీ లవర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్రతిబింబ చేసేలాగా ఆ సినిమా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా ఇది తెలుగు వాళ్ళు తీసిన సినిమా, తెలుగు డైరెక్టర్ తీసిన సినిమాలకు ఎక్కడ కనిపించట్లేదు. హాలీవుడ్ రేంజ్లో గ్రాఫిక్స్ అన్ని ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ముఖ్యంగా కమల్ హాసన్ అటు అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి కాస్టింగ్ కానీ మేకప్ కానీ దీన్ని చూస్తే ఒక అద్భుతాన్నే క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్ అనేది చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని స్క్రీన్కి పరిచయం చేశాడు. ఎందుకంటే వైజయంతి బ్యానర్ అనేది చాలా పెద్ద బ్యానర్. ఆ బ్యానర్లో వస్తున్నటువంటి సినిమాకి సంబంధించి ఒక్క నిమిషం కనిపించినా చాలా అనేది దీంట్లో కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్స్ నుంచి అటు అమితాబ్ వరకు ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫికేషన్ ఇచ్చే సినిమానైతే డిజైన్ చేసిన
చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనుకున్న విధంగానే నాగశ్విన్ తన టార్గెట్ని 100% రీచ్ చేయడని చెప్పొచ్చు. ఇప్పుడు సగటు ప్రేక్షకులు ఇప్పుడు 4:30కి బెనిఫిట్ షో అయితే పూర్తయిన మరి కొద్దిసేపట్లో అయ్యే అవకాశం అయితే ఉంది. అది ఆ తర్వాత నుంచి కంటిన్యూగా 6 షోలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి 6 షోలకి టికెట్స్ అయితే అన్ని అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి థియేటర్ దగ్గర పోలీసుల బందోబస్తుతో పోలీసులు అయితే ఖచ్చితంగా థియేటర్ల దగ్గర ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొన్ని సినిమాలను చూసాం, ఎక్కడైనా డిజాస్టర్ టాక్ వస్తే కనుక థియేటర్లు ధ్వంసం చేస్తున్నటువంటిది, లేదా సినిమా లేట్ అయినటువంటి నేపథ్యంలో థియేటర్ మీద దాడులు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే బందోబస్తుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే కల్కి 2898 అనేది ఒక భారీ బంపర్ విజయం సాధించింది. ఆ ప్రభాస్ కెరియర్లో మరొక మైల్ రాయిని దాటిన సినిమా. ప్రభాస్ యాక్టింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా నటుల కాస్టింగ్ కానీ చూస్తూ ఉంటే డైరెక్టర్ ఒక పక్కా ప్రణాళికతోనే ఈ సినిమా రూపొందించాడనేది చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో నెక్స్ట్ షోకి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఆ సినిమా చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. సో రాత్రి నుంచి వైజాగ్లో వర్షం కురుస్తూనే ఉంది. వర్షాన్ని కూడా ఎక్కడ లెక్క చేయకుండా తెల్లవారుజామున 4:30కి షో అనేసరికి 4 గంటలకి 3:30 గంటల నుంచి ఇక్కడికి ఆ సినీ అభిమానులు అయితే వచ్చి ప్రస్తుతం అయితే సినిమా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.